ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ టు మై ఛానల్ హిమబిందు ఎడ్యుకేషన్స్. మరి ఈరోజు మీకు 13వ పోర్ట్ఫోలియో సంబంధించిన కృత్యాన్ని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు మనం 12 మాడ్యూల్స్ పూర్తి చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు 13, 14, 15 మాడ్యూల్స్ మనకి అందుబాటులోకి వచ్చాయి. దానిలో భాగంగా 13వ మాడ్యూల్ని కనుక చూసినట్లయితే 13వ మాడ్యూల్ చూసినట్లయితే మనకి నాయకత్వం, పాఠశాల నాయకత్వం అన్న అంశాన్ని మనకి బోధించడం జరుగుతుందండి. మరి దీనిలో మాడ్యూల్లో చాలా చక్కని విషయాలు మనకి పాఠశాల నాయకుడు ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడు నాయకుడిగా ఎలా మెలగాలి, పాఠశాలని అలాగే సమాజాన్ని ఎలా అధిగమిస్తూ సవాళ్ళను అధిగమిస్తూ ఎలా ప్రగతి పదంలో వెళ్ళాలన్న విషయాలు చాలా చక్కగా వివరించడం జరిగింది. దానికోసం మనకి ఒక పోర్ట్ఫోలియో కృత్యాన్ని ఇచ్చారండి. పాఠశాల నాయకుని కోసం పాఠశాల నాయకత్వ అంశాన్ని గురించి మీ అభ్యాసాన్ని అంతా క్రోడీకరించండి. భావనలు మరియు అనువర్తనాలు. పాఠశాల నాయకుడిగా మీ పాఠశాల పరివర్తన మార్పు ప్రణాళిక కోసం దార్శిక ప్రకటనను రూపొందించండి. నాణ్యమైన విద్యను అందించడానికి మరియు విద్యార్థుల అభ్యసనం మెరుగుపరచడం కోసం పాఠశాల నిర్వహణ. ప్రతి పాఠశాల నేపథ్యం భిన్నంగా ఉంటుంది. అందువల్ల మీ పాఠశాల కోసం ప్రణాళిక వేస్తున్నప్పుడు మీ పాఠశాల నేపథ్యం దృష్టిలో ఉంచుకుని మీ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సమాజం కలిసి ప్రణాళిక తయారు చేయండి. వివిధ మధ్యవర్తిత్వాలను గుర్తించండి మరియు వాటికి వ్యూహాలను తయారు చేయండి. గుర్తించబడిన ప్రాంతాలు, స్వీయ అభివృద్ధి మరియు ఇతరులను అభివృద్ధి చేయడం, విద్యా విషయంగా నాయకత్వం అందించడం, అభ్యసన సంస్కృతిని పెంపొందించడం, జట్లను తయారు చేయడం మరియు నడిపించడం, సమాజాన్ని భాగస్వామ్యం చేయడం మొదలగునవి పాఠశాల నాయకుని కోసం మనం తయారు చేయవలసినవి. అలాగే ఉపాధ్యాయుల కోసం కూడా ఇచ్చారు. పాఠశాల నాయకత్వంపై మీ అభ్యసనాలంతా క్రోడీకరించండి. భావనలు మరియు అనువర్తనాలు. ఒక నాయకుడిగా మీ పాఠశాల విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళికలను తయారు చేయండి. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఒక దార్శనిక ప్రకటన చేయండి. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి అభివృద్ధి. ప్రతి విద్యార్థి నేపథ్యం మరియు అభ్యసన అవసరాలు భిన్నంగా ఉంటాయి. విద్యార్థుల అభ్యసనాన్ని మెరుగుపరచడం మరియు సామర్థ్యాలు నిర్మించడం కోసం అర్థవంతమైన అభ్యసన అవకాశాలను వ్యక్తిగత మరియు సహకార సమర్థవంతంగా కల్పించడానికి మరియు సృష్టించడానికి మీరు ఏ విధంగా మిమ్మల్ని వృత్తిపరంగా అభివృద్ధి చేసుకోగలరు. ఇదండి మనకు వారు ఇచ్చిన పోర్ట్ఫోలియో కృత్యం. మరి దీనికోసం నేను రాసిన కృత్యం ఇదండి. పాఠశాల నాయకుడు. అహం, అసూయ, ఆధిపత్య పోరు, అణచివేత ధోరణి అవి కాదు నాయకత్వ లక్షణాలు. మనం అనుకునే గుణం ఉన్న ప్రతివాడు నాయకుడే. 10 మందితో నడిస్తే నాయకులు అవరు, 10 మందిని నడిపిస్తేనే నాయకుడు అవుతాడు. నాయకత్వానికి ప్రత్యామ్నాయ నిర్వచనం ఉన్నప్పటికీ అందరికీ సంబంధించిన ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఒక వ్యక్తి ఇతరుల యొక్క సహాయం, మద్దతుతో ముందుకు వెళ్ళే ఒక సాంఘిక ప్రభావాత్మక ప్రక్రియగా నాయకత్వం అనేది వర్ణించబడింది. ఇతరులచే అనుసరించబడేవారు, ఇతరులకు మార్గదర్శకత్వం చేసేవారే నాయకురాలని కొందరు అనుకుంటే, ప్రేరణ అందించడం, ఒక సమిష్టి లక్ష్యాన్ని సాధించడం కోసం జనాన్ని సమీకరించడం, వారిని నిర్వహించడమే నాయకత్వం అని మరికొందరు నిర్వచనం. ఏది ఏమైనా నాయకత్వం అనేది ఒక గొప్ప లక్షణం. దానికి వయసుతో పని లేదు. తనని అనుసరించే వారిని తాము అనుకున్న లక్ష్యం వైపు విజయవంతంగా తీసుకెళ్లేవాడే అసలైన నాయకుడు. మరి ఇలాంటి నాయకత్వ లక్షణాలని పాఠశాల ఉపాధ్యాయుడు ఎలా రూపొందించుకోవాలో ఈ పోర్ట్ఫోలియోలో పరిశీలిద్దాం. పాఠశాల నాయకుడు. విభిన్న నేపథ్యాల, విభిన్న జ్ఞానాల, విభిన్న కులమతాల సమాహారమే పాఠశాల. అలాంటి పాఠశాల నాయకుడిగా ఉపాధ్యాయుడు పాఠశాలను ప్రగతి పదంలో నడిపించాలంటే ఏం చేయాలి? పాఠశాల అనగా కేవలం ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రమే కాదు. వివిధ సామర్థ్యాల విద్యార్థులు, తన సహచర ఉపాధ్యాయులు, సమాజం, విద్యార్థుల తల్లిదండ్రులు వీరంతా పాఠశాలలో భాగమే. అందుకే ఉపాధ్యాయుడు పాఠశాల అభివృద్ధి క్రమంలో వీరందరినీ సమైక్యపరిచి నాయకుడిగా నడిపించాల్సి ఉంటుంది. పాఠశాల నాయకుడిగా పాఠశాల పరివర్తన మార్పు ప్రణాళిక కోసం దార్శనిక ప్రకటన. పాఠశాల స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ప్రాంతాలను బట్టి పాఠ్య ప్రణాళిక ఉండాలి. పాఠ్య ప్రణాళికలో ఆ ప్రాంత వృత్తులు, పంటలు, నైపుణ్యాలు, కళలు ప్రముఖ భాగం వహించాలి.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులను సమాజంలో భాగం చేయాలి. అలాగే నాణ్యమైన విద్యార్థుల అభ్యసన మెరుగుపరచడం పాఠశాల నిర్వహణ. నాణ్యమైన విద్య ప్రతి విద్యార్థి హక్కు. వివిధ విద్యార్థుల అభ్యసన స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. విద్యార్థులలో క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేయాలి. పరిశుభ్రత మీద తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలి. బయట పిల్లలు లేని సమాజాన్ని చూడాలి. పాఠశాల నేపథ్యం. ప్రతి పాఠశాల భిన్న నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. కొన్ని పాఠశాలలు పట్టణాలలో ఉంటే మరికొన్ని పల్లెటూళ్ళలో ఉంటాయి. మరికొన్ని కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ఉంటాయి. అలాగే ప్రాంతాన్ని బట్టి అక్కడ విద్యార్థుల ప్రవర్తన ఆధారపడుతుంది. ముఖ్యంగా పిల్లల ఇంటి భాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. అదేవిధంగా విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పాఠశాల నేపథ్యం తగిన విధంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరితో చర్చించి పాఠశాల అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలి. స్వీయ అభివృద్ధి, ఇతరుల అభివృద్ధి. వెలుగుతున్న దీపమే మరికొన్ని దీపాలను వెలిగించగలదు అన్న చందాన ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉంటూ తనను తాను అభివృద్ధి చేసుకోవాలి. స్వీయ అభివృద్ధి. సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్న ఆధునిక పోకడలను అనుసరించాలి. నూతన పుస్తకాలను చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇంటర్నెట్, ఐసీటీలను బోధనలో భాగంగా చేసుకోవాలి. ముఖ్యంగా కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులకు జ్ఞానాన్ని ఐసీటీ ద్వారా చేరవేసే కార్యక్రమాలని రూపొందించుకోవాలి. ఉపాధ్యాయుల కోసం పాఠశాల విద్యార్థుల కోసం పరివర్తన ప్రణాళిక. విద్యార్థులలో స్వీయ క్రమశిక్షణ అలవరచడం, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం. ఇందుకోసం గ్రంథాలయం నుండి నీతి కథలు, మహనీయుల జీవిత కథలు చెప్పడం. విద్యార్థుల్లో శారీరక మానసిక వికాసం పెంపొందించడం. ఇందుకోసం ఆటలు, యోగా, ప్రాణాయామం మొదలైన విద్యార్థులచే ఆచరింప చేయడం. విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి దార్శనిక ప్రకటన. విద్యార్థులకు సంబంధిత విషయాన్ని, ఏదైనా సరే విషయాన్ని 100 సార్లు చెప్పడం కాదు, 100 రకాలుగా చెప్పాలి. అనగా ఏదైనా వాళ్ళకి అర్థమైన గణితం తీసుకున్నాం అనుకోండి, ఆ లెక్కని మనం 1కి 10 సార్లు చెప్తాం. అలా కాకుండా దాన్ని వేరు వేరు విధాలుగా, ఒకసారి గింజలు ఉపయోగించడం లేదా పుల్లలు ఉపయోగించడం, అలా వాడికి ఏది అర్థమవుతే ఆ విధంగా మనం బోధించాలి. విద్యార్థుల సహజ సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి. అందరి విద్యార్థులు ఒకటి కాదు, ప్రతి విద్యార్థి ప్రత్యేకం. జ్ఞాన సముపార్జన భారం కాదు, ఆటపాటల ద్వారా దాన్ని నేర్పిద్దాం. దివ్యాంగులను ప్రోత్సహిద్దాం, సహిత తరగతి గదులను నిర్మిద్దాం. బాలికల చదువు ఇంటికే కాదు, దేశానికే వెలుగని సగర్వంగా చాటుదాం. విద్యా విషయక నాయకత్వం. తనను తాను సంస్కరించుకున్న ఉపాధ్యాయుడు మొత్తం పాఠశాలనే ప్రగతి పథంలో నడిపించగలడు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, వారిని దేశసేవ పట్ల ఆకర్షితులను చేయడం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు, ప్రత్యేక బోధనా సామాగ్రి సమకూర్చడం. పాఠశాలలో వివిధ కార్యక్రమాల నిర్వహణ. ఉదాహరణకు స్వాతంత్ర దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం, బాలల దినోత్సవం, వార్షికోత్సవం మొదలైనవి. విద్యార్థుల్ని వివిధ పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేయడం. నవోదయ, సైనిక పాఠశాల మొదలగునవి. ముఖ్యంగా అందరి విద్యార్థులను సమభావంతో చూడడం. విద్యార్థులచే బాల సంఘాలను ఏర్పాటు చేసి వారిలో నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం. విజ్ఞాన విహారయాత్రలకు విద్యార్థులు తీసుకువెళ్ళడం, వాళ్ళని పర్యవేక్షించడం. పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో సమాజాన్ని భాగస్వామ్యం చేయడం. ఈ విధంగా విద్యా విషయ పరంగా ఉపాధ్యాయుడు నాయకుడిగా వ్యవహరించాల్సి ఉంటుందండి. ముగింపు. పైన తెలిపిన విధంగా పాఠశాల ఉపాధ్యాయుడు తన సహచర ఉపాధ్యాయులను, విద్యార్థులను, సమాజాన్ని కలుపుకుని గొప్ప నాయకుడిగా ఎదగాలి. ఇలాంటి నాయకులే ఎంతోమంది భావి భారత పౌరులను తయారు చేస్తారు. వీరే ఎంతోమందికి ఆదర్శమవుతారు. ధన్యవాదాలండి.